కథ చెప్తున్నా అనే మోటివ్ నుంచి స్టార్ట్ అయినవి ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి. సక్సెస్ కమర్షియల్లీ అవ్వకపోయినా చూసే ఆడియన్స్ మాత్రం టచ్ చేస్తాయి ఆ హార్ట్ని. సో ఒక బుక్ రైటర్ కూడా అంతే. సేమ్ నేను ఒక మంచి స్టోరీ చెప్దామని స్టార్ట్ చేస్తే మంచి బుక్ అవుతుంది, చదివే వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది. అది కమర్షియల్లీ వర్కౌట్ అవ్వకపోవచ్చు కానీ. సో సేమ్ లైక్ ఇంతే, మనం ఇప్పుడు నేను బాగా ఎర్న్ చేయాలని మీమ్ పేజ్ స్టార్ట్ చేస్తే నాకు అంత రీచ్ రాదు. సో నా కంటెంట్ మెయిన్ నాకు. సో నేను ఆ వచ్చే కామెంట్స్ కానీ వచ్చే రీచ్ కానీ వాళ్ళు రియాక్ట్ అయ్యే విధానం కానీ, సో అవే నాకు మెయిన్ మోటివ్, నాకు పుష్ ఇచ్చేవి అవే. సో నేను దాంట్లో వెళ్తాను అనమాట, నాకు అవి హ్యాపీనెస్ ఇస్తాయి. అది చేసుకుంటూ వెళ్తాను, రీచ్ వస్తుంది, అదొక యాడ్ ఆన్. మంచి కామెంట్స్ వస్తుంది, మంచి అప్రిషియేషన్ వస్తుంది, అవన్నీ యాడ్ ఆన్స్. సో అలా చేసుకుంటూ వచ్చిందే కానీ ఫస్ట్ ఇలా అవ్వాలి అనే థాట్ అప్పట్లో అయితే అసలు లేదు. ఇంకా అప్పుడు ఏదో టైంపాస్ కోసం కదా చేసింది. లాక్డౌన్లో ఏం చేయాలి, ఇంకా ఏదో ఒకటి చేద్దాం మనకు ఉన్న టైంలో అని స్టార్ట్ చేసింది. జీరో అసలు. బట్ ఇవన్నీ మీమ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత నా లైఫ్ నిజంగానే చేంజ్ అయిపోయింది. ఫస్ట్ వైరల్ అయిన మీమ్ ఏంటి అంటే బాగా వైరల్ అయిందంటే లాక్డౌన్లో ఇవన్నీ పైన కోవిడ్ పైన వేసింది. లైక్ దాంట్లో ఇంకా కోవిడ్ అయిపోయింది, మాస్క్ తీసేస్తున్నా అన్నట్టు ఒక సిచ్యువేషన్ ఉంటుంది. సో దాంట్లో డైలాగ్ కూడా ఉంటుంది అనమాట, ఇదే ఎందుకే నేను ఇంకా ఎందుకే వదలలేక వెళ్ళిపోతున్నా అని, కోవిడ్ వైరస్ మనతో అన్నట్టు ఒక చిన్న సిచ్యువేషన్ ఉంటుంది. అది పోస్ట్ చేసిన 2 daysలోనే 1 million 2 million అలా వెళ్ళిపోయింది. ఫుల్ వైరల్ అనమాట. దాని షేర్స్ కూడా lakhsలో ఉంటాయి, 30 lakhs షేర్స్ ఏమో ఉంటాయి దానికి. సో అది చూసి ఇవన్నీ టీంలో ఉన్న అభినవ్ గోమటం అన్న కౌశిక్ క్యారెక్టర్ చేసిన అతను పర్సనల్గా మెసేజ్ చేసి బ్రో ఇది నాకు సెండ్ చేయండి అని చెప్పి తన అకౌంట్లో పోస్ట్ చేసుకున్నాడు, మళ్ళీ నాకు క్రెడిట్ ఇచ్చి. సో మళ్ళీ ఆయన దాంట్లో కూడా మళ్ళీ మిలియన్, ఎందుకంటే ఆయనకి ఆఫ్ కోర్స్ ఆయనకి ఫాలోయింగ్ ఉంటుంది. సో అలా అయిపోయినవి, ర్యాండమ్గా అయినవే ఉన్నాయి చిన్న చిన్న సిచ్యువేషన్స్. అలా మీరు చాలా మీమ్ పేజెస్ క్రియేట్ చేశారు, ఫైనల్లీ ఇది మీకు గ్రో ఇచ్చింది కదా, లైఫ్ ఇచ్చింది. అంటే చాలా పగడబందీగా ప్లాన్ చేశారు మైక్. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎంత మాట్లాడినా మీరు ప్రతిదీ పాజిటివ్గా తీసుకుంటున్నారు, అర్థం అయిపోయింది నాకు. నా నరాల్లో అంత పాజిటివిటీ నరాల్లో ఉంది. బ్లడ్ లేదా అయితే? బ్లడ్ ఉంది, దాంట్లో సగం ఇవన్నీ సగం పాజిటివిటీ. ఇవన్నీ ఏంటి అసలు? ఈ నగరానికి ఏమైంది షార్ట్ కట్ అంతే, ఇంకా ఇవన్నీ అంతే. అసలు మూవీస్లో ఛాన్స్ ఎలా వచ్చింది మీకు? లైక్ నేను సినిమాటోగ్రఫీలో డిఎఫ్టెక్ అని కోర్స్ చేశాను, 1 year డిప్లొమా. సో ఇంకా దాంట్లో అంటే నేను కొంచెం అసిస్టెంట్గా పని చేయాలి, ఆ నాలెడ్జ్ సెట్ నాలెడ్జ్ కావాలి, తర్వాత మూవీస్కి వర్క్ చేయాలి. ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు షార్ట్ ఫిల్మ్స్ అవన్నీ చేస్తుండే, బట్ నేను ఇప్పుడు ఒక మూవీ హ్యాండిల్ చేయాలంటే మాత్రం నాకు సెట్ ఎక్స్పీరియన్స్ కావాలి. సో అలా ఇంకా నేను అప్పుడు చదువుతుండే అందరినీ డిఓపిస్ని, ఇలా నేను చేశాను ఈ షార్ట్ ఫిల్మ్స్ అవి ఇవని. బట్ మనం పాజిటివిటీ అంటాం కదా, నేను చాలా పాజిటివ్గా ఉన్న పర్సన్స్లో ఇది యాక్చువల్గా ఈ మూవీలో నేను ఇప్పుడు చేస్తున్న కే ర్యాంప్ మూవీలో కూడా నాకు వచ్చింది ఎలా అంటే నా ఫాలోవర్ నుండే వచ్చింది. వన్ గుడ్ పర్సన్, నేను అతనితో పాజిటివ్గా ఉంటా, అతను నాతో పాజిటివ్గా ఉంటా. సో అతను మెసేజ్ చేశాడు, నేను ఒక స్టోరీలు కట్ చేసి పోస్ట్ చేశాను ఇన్స్టాలో. తను చూసి తనే కాల్ చేసి బ్రో ఇలా ఒక మూవీ స్టార్ట్ అవుతుంది, మీరు డిఓపి టీంలో జాయిన్ అవ్వచ్చు, కావాలంటే నేను రిఫర్ చేస్తానని ర్యాండమ్ పర్సన్ లాగా ఆయన రికమెండ్ చేశాడు అనమాట. తను డిఓపి సార్ది నెంబర్ ఇచ్చాడు, నేను కాల్ చేశాను. అలా చాలా అంటే చాలా ఈజీగా అయిపోయింది. దీంట్లో అసలు నథింగ్, అంత స్ట్రెస్ తీసుకుంది ఏం లేదు, అంత ట్రై చేసింది ఏం లేదు. సో ఉన్న పాజిటివిటీ వల్ల వచ్చిన ఛాన్స్ లాంటిది. తను ఎవరు అని అంటే మళ్ళీ కట్ చేస్తే ఆ మూవీ చేస్తున్న డైరెక్టర్ వల్ల తమ్ముడే. అది నాకు ఆ తర్వాత మూవీలో జాయిన్ అయిన తర్వాత నాకు తెలిసింది, నాకు అప్పటి వరకు తెలీదు. సో అలా మీమ్ పేజ్ నుంచి వచ్చిన ఛాన్స్ అనే చెప్పొచ్చు. బట్ నేను మీమ్ పేజ్ నుండి ఎప్పుడు అప్రోచ్ అవ్వలేదు. నాకు ఇలా మీమ్ పేజ్ ఉంది, నేను ఇలా సినిమాటోగ్రఫర్, నాకు ఛాన్స్ ఇవ్వండి అని ఎవరు ఎప్పుడు అనలేదు అనమాట. మీకే ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఇంకేం అవసరం చెప్పండి. అంటే నేను ఒక దగ్గరికి వెళ్తున్నా అంటే నేను ఈ పేజ్ ఫాలోయింగ్ ఎప్పుడు వాడను, అఖిల్ అనే నా నేమ్ వాడుకొని మాత్రం వెళ్తానని చెప్తున్నా.
ఓకే. ఇప్పుడు నేను మూవీకి అవ్వాలంటే నాకు పేజ్ ఉంది, ఇది ఉంది అనే దానికి కాకుండా నేను ఒక ఓకే. కోర్స్ చేశాను, ఓ 2 షార్ట్ ఫిల్మ్ చేశాను, చూడండి నచ్చితే నాకు ఛాన్స్ ఇవ్వండి అసిస్టెంట్గా, ఈ టైప్లో అప్రోచ్ అవుతాను నేను. ఓకే. సో అలా అది ఎప్పుడు పెద్దగా యూజ్ చేయలేదు నేను. ఓకే. అలా. షార్ట్ ఫిల్మ్స్ కూడా చేశాను అన్నారు కదా, Yes. ఏమేమి చేశారు? అంటే మేము ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు మా ప్రాజెక్ట్ ఫిలిమ్స్ చేయాలి. సో దాంట్లో యాడ్ ఫిలిం చేస్తుండే ఓకే. డైరీ మిల్క్ పైన కొన్ని చిన్న చిన్న కాన్సెప్ట్స్ అనుకొని స్పాటిఫై మీద ఒకటి చేశాను. తర్వాత డైరీ మిల్క్ పైన ఒక 2 యాడ్స్ చేశాను. ఓకే. అవన్నీ FTH ఫిలిం స్కూల్ ఛానల్లో ఉంటాయి అన్నమాట. తర్వాత ఒక పెద్ద షార్ట్ ఫిల్మ్ లిప్స్టిక్ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. ఓకే. తర్వాత ఇంకొన్ని అడ్వర్టైజ్మెంట్ లాగా అంటే గౌట్ రిలేటెడ్ PSS ఉండేవన్నమాట మాకు. హెల్మెట్ యూజ్ చేయాలని అవేర్నెస్ షార్ట్ ఫిల్మ్స్ అవి చేస్తుండే. ఓకే. అలా ఇంకా మల్టిపుల్ చేశాను, అంటే అంత చెప్పుకోదగ్గ లేదు. లిప్స్టిక్ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను, దానికి చాలా అవార్డ్స్ వచ్చాయి. ఓకే. ఇంకా అది కూడా సేమ్ FTH ఫిలిం స్కూల్ ఛానల్లో ఉంటుంది. అలా మల్టిపుల్ ఇంకా చేసిన ప్రాజెక్ట్స్ ఇంకా ఉన్నాయి, ఎడిటింగ్ అవుతా ఉన్నాయి. ఓకే. మేబీ నేను మూవీ చేసి అది అయిపోయే వరకైనా రిలీజ్ అవుతాయేమో చూడాలి. ఈ మెయిన్ స్పేస్కి మొత్తం వే ఆఫ్ మొత్తం నడిపించడం అంతా మీరేనా? మీ ఫ్రెండ్స్ ఏమైనా సపోర్ట్ చేస్తారా మీకు? అది ఏమి ఉండదండి, మొత్తం మీరే? మొత్తం నేనే, ఇంకా వన్ అండ్ ఓన్లీ. చూడండి. వన్ అండ్ ఓన్లీ నేనే. అంటే ఐడియాస్ చూడడం దగ్గర నుండి థాట్ నుంచి ఎడిటింగ్, డిజైనింగ్, ఎవ్రీథింగ్, ప్లానింగ్. ఫ్రెండ్స్ ఏమైనా థాట్స్ ఇస్తుంటారా మధ్య మధ్యలో, ఇలా చేయి అలా చేయని? ఫ్రెండ్స్ అంటే డైరెక్ట్గా ఎవరు ఇవ్వరు, ఇండైరెక్ట్గా. ఓకే. ఇప్పుడు మనం ఫ్రెండ్స్లో కొన్ని సిచ్యువేషన్ జరుగుతూ ఉంటాయి, అవును. అవే మనం చేసే మీన్స్. ఇండైరెక్ట్గా మాత్రం వాళ్ళ నుండి లేపేయడం, ఇంకా లైఫ్ నుండి లేపేసిన మీన్సే అన్ని సిచ్యువేషన్స్ అన్ని. ముందు ఇలా ఎన్ని పేజెస్ క్రియేట్ చేశారు మీరు? చిన్న చిన్న పేజెస్ ఉండేవి, 1500 ఫాలోవర్స్, 1000 ఫాలోవర్స్, అలా 2-3 మీమ్స్ ట్రై చేస్తుండే ఒక దానిపైన, అలా లేకుండా. మరి అవి రీచ్ కానివి ఇది ఎట్లా రీచ్ అయ్యింది? అంటే అప్పుడు ఎలా అయిపోయిందంటే టూ మెనీ మీమ్ పేజెస్ ఉన్నాయి, అంటే దానిలో యూనిక్నెస్ ఏం లేదు. ఓకే. సో ఆ యూనిక్నెస్ లేకపోవడం వల్ల ఇది చాలా వెరీ నార్మల్ దానిలో ఉంది. కొంచెం ఆ యూనిక్నెస్ ఉండాలనేది అర్థమైంది నాకు. ఓకే. ఏదైనా యూనిక్గా చేయాలి, స్టాండ్అవుట్ అవ్వాలంటే ఆర్ మనకు రావాలనంటే యూనిక్నెస్ ఉండాలని, కొత్త ఐడియా ఏదైనా ప్లాన్ చేయాలని అది ఉండే. ప్యారల్గా చేస్తుండే, ఇది ర్యాండమ్గా వచ్చిన థాటే. ఓకే. బట్ ఐడియా ఎలా వచ్చిందంటే నాకు తెలియదు, యాక్చువల్గా వచ్చింది, చేశాను అంతే ఇంకా. బట్ ఏంటి, ఒక మూవీ పైన అన్ని మీమ్స్ చేయడం, ఇప్పుడు నేను ఒక 1700 మీమ్స్ చేశాను చూడండి, చెప్పుకోవడానికి ఎంత ఇది ఉందో. సో అలా గర్వపడుతున్నారు. గర్వం అనేది ఏం లేదు, కానీ హ్యాపీ ఉంటుంది. ఎందుకు ఉండదు చెప్పండి, మిలియన్స్లో వ్యూస్ ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. అవి ఇంకా అవన్నీ సెకండరీ కింద అనుకుంటాను నేను. ఎంతసేపు దానికి రీచ్ ఎలా తెప్పియాలి, మంచి కంటెంట్ వస్తుందా లేదా, ఫన్నీగా, నాకున్న ఫాలోవర్స్ చూసి అది నవ్వుకుంటున్నా లేరా, పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి లేదా, ఇది మాత్రం చూస్తాను. ఓకే. వ్యూస్ వస్తూ ఉంటాయి, అంటే ఇంకా కొన్ని వీడియోస్కి అయితే తెలియదు అసలు, ఎవరో పంపిస్తారు, బ్రో ఏంటి బ్రో ఇన్ని వ్యూస్ అంటే, అప్పుడు చూసే వరకు తెలియదు. ఓకే. ఎందుకంటే నాకు మీమ్ ప్రాజెక్ట్ ఒకటే కాదు కదా, నేను ఏంటి ఇంకా నా కెరీర్ అంతా సినిమాటోగ్రఫీ, ఫిల్మ్ మేకింగ్లో ఉంది. ఓకే. ఇది నేను నా డైలీ మనం ఏదో మార్నింగ్ ఏంటి టిఫిన్ చేస్తాం, లంచ్ చేస్తాం, అలాగా ఇది లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది. ఇంకా ఓకే. 5 years నుంచి అలవాటు అయిపోయింది. ఇంకా టార్గెట్ అంటూ ఏం ఏం పెట్టుకోలేదు, ఉండదు, జస్ట్ ఎప్పుడు ఏ ఐడియా వస్తే అది చేసేయడం అంతే. అంతే. దీని నుంచి వచ్చే రీచ్, అప్రిషియేషన్ అంతా నాకు వచ్చే పాజిటివిటీ, ఒక బూస్టప్ అనమాట అంతే. ఓకే. సో దీని నుండి ఇంత సంపాదించాలి ఇదంతా ఏముండదు. యాక్చువల్లీ దీని నుండి ఎర్న్ చేయాలంటే గుడ్ అమౌంట్, ఒక మంత్లీ శాలరీ ఓకే. అంతకన్నా ఎక్కువ ఎర్న్ చేయొచ్చు నాకున్న రీచ్కి. బట్ నేను ఆ ఎర్నింగ్ అంతా పక్కన పెట్టేసా. యాక్చువల్లీ మీమర్స్ని సినిమా వాళ్ళు యూస్ చేసుకుంటారు కదా, అది నిజమేనా? ఎక్కడ విన్నామంటే మనం కన్నప్ప టైంలో చాలా విన్నాం, మీమర్స్ ద్వారా కావాలని విష్ణు గారే వేయించారు అని. సో అది నిజమేనా? అంటే ఎలా, అర్థం కాలేదు. మీమర్స్ కావాలని విష్ణు గారు అతని మీద అతనే వేయించుకున్నారు మీమర్స్ చేత అని, నిజమేనా అది? కన్నప్ప వాళ్ళ గురించి నేను చెప్పలేను. ఓకే. యూజువల్లీ మేము అట్లే అర్థం చేసుకుంటాం. వాళ్ళ గురించి నేను చెప్పలేను, నాకు తెలీదు. బట్ మీమ్స్లో అలా
అంటే కొంచెం జరుగుతూ ఉంటుంది, పిఆర్ టీమ్ అనే ఉంటారు. సో వాళ్ళు లైక్ ఇప్పుడు మూవీ వచ్చింది, దీని గురించి కొంచెం పాజిటివ్గా చేయండి అలా చేపిస్తూ ఉంటారు. నా నా మీమ్ పేజ్లో అలా అవ్వదు, ఓకే. బట్ అలా జరుగుతుంది నిజంగానే. నిజంగానే జరుగుతుంది. ఇప్పుడు లైక్ ఇంకా ఎవ్రీథింగ్ అండి, సోషల్ మీడియా కానీ ఎవ్రీథింగ్ ప్రమోట్ చేయాలి. ఇప్పుడు ఇంటర్వ్యూస్ చేస్తారు, పబ్లిసిటీ కదా. అంతే కదా. సో సోషల్ మీడియా ఉంది, పబ్లిసిటీని కొంచెం వాళ్ళు క్యాష్ ఇచ్చేసి అటు ఇటు చేసేసి కొంచెం నెగిటివ్ ఉన్నదాన్ని కొంచెం పాజిటివ్ చేపించవచ్చు, పాసిబిలిటీ ఉంది అలా. సో అందరూ చేస్తారు, అందరి వల్ల అవుతుందని కాదు కానీ ఉండొచ్చు. మరి వాళ్ళు మీమర్స్ని అంతగా యూజ్ చేసుకున్నప్పుడు సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ ఇవ్వాలి అన్న థాట్ ఏమైనా ఉంటే బాగుంటుంది అనిపిస్తుందా మీకు? నాకు అనిపిస్తుంది, మా ఫాలోవర్స్ కూడా అనిపించింది. సో వాళ్ళందరూ తరుణాన్ని ట్యాగ్ చేసి 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 ఫైనల్గా INE 2లో రోల్ వచ్చేలాగా చేశారు నాకు. ఓకే. హ్యాపీ, దానివల్ల అయితే సూపర్ హ్యాపీ నేను. అంటే అనిపిస్తుంది, ఇవ్వకపోవడానికి రీజన్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు మీమ్స్ చేసిన వాడికి యాక్టింగ్ వచ్చి ఉండకపోవచ్చు. ఇప్పుడు మూవీలో యాక్ట్ చేయడం అనేది చాలా అంత ఈజీ కాదు, ఎందుకంటే ఒక సెట్లోనే 50 to 100 మెంబర్స్ ఉంటారు, అంతమంది పని చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక థర్డ్ పర్సన్ వచ్చేసి యాక్టింగ్ చేస్తా అని వాళ్ళ టైంని వేస్ట్ చేయలేరు కదా. సో అందుకే ఇంకా సినిమాల్లో ఏంటి, ప్రొఫెషనల్ యాక్టింగ్ నేర్చుకొని అది చేస్తున్న వాళ్ళని తీసుకుంటారు. సో మీమ్స్కి ఇస్తే బాగానే ఉంటుంది వాళ్ళ టాలెంట్. అంటే కొంతమంది ఉన్నారు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉండి కొంచెం రీల్స్ చేసి, అలాంటి వాళ్ళకి నిజంగానే యాక్టింగ్ ఛాన్సెస్ వస్తున్నాయి. సో మేబీ నా INE 2లో నా రోల్ వచ్చి రిలీజ్ అయ్యి మేబీ అది కొంచెం అవ్వచ్చు, అలాంటిది ఏమైనా కంటిన్యూ అవ్వచ్చు, చూద్దాం. మీరు అనుకున్నట్టు సినిమాటోగ్రఫీ ఎన్ని మూవీస్ చేశారు మీరు? 2 మూవీస్ అండి. 2 మూవీస్. ఫస్ట్ మూవీ వచ్చేసి బ్యూటీ అని, అంకిత్ కొయ్య హీరో దాంట్లో. ఓకే. సో దాంట్లో సాయి కుమార్ దారా అని ఆ DOP దగ్గర చేశాను ఒక లాస్ట్ షెడ్యూల్. ఇప్పుడు కిరణ్ అబ్బవరం గారిది కేరాంప్ మూవీలో చేస్తున్నాను సతీష్ సార్ దగ్గర. సో ఇది త్రూ అవుట్ ఫుల్ మూవీ ఉన్నాను నేను. ఓకే. ఆల్మోస్ట్ మూవీ అయిపోయింది, ఇంకా ఇంకొన్ని డేస్ షూట్ అయితే అయిపోతుంది. ఓకే. సో ఇది లైక్ నాకు ఒక బెస్ట్ మూమెంట్ ఏంటంటే, లైక్ కిరణ్ అబ్బవరం గారితో వాళ్ళు పర్సనల్గా మీమర్స్ అందరినీ స్పెషల్ గెస్ట్ కింద ఇన్వైట్ చేస్తే పర్సనల్ లంచ్ చేసిన పర్సన్ నేను. ఓకే. సో ఇప్పుడు అతని మూవీలోనే వర్క్ చేస్తున్నాను ఒక టెక్నీషియన్గా. ఓకే. సూపర్ హ్యాపీ నేనైతే అలా. ఇప్పుడు మీరు పర్సనల్గా కలిసిన అన్నారు కిరణ్ అబ్బవరం గారికి, ప్లస్ అతను ఏమైనా ఛాన్సెస్ ఇవ్వడం ఏం జరగలేదా? అంటే సినిమాటోగ్రఫీలోనే రన్ అవుతారా, యాక్టింగ్ పరంగా కూడా ఏమైనా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా? చెప్పలేమండి, లైఫ్ ఏమి ఇస్తుందో అది తీసుకుంటూ వెళ్ళిపోవడమే. ఓకే. చూద్దాం. అంటే నేనేం ప్రొఫెషనల్ యాక్టర్ కాదు, కానీ చిన్న ఆలోచన ఉంటుంది కదా. సో ఈ ఒక మూవీ చేస్తే నవ్వుతున్నారంటే అర్థమైంది. ఒక మూవీ చేస్తే నాకు ఉంది, నాకే ఇప్పుడు ఏంటి నేను కెరీర్లో గ్రోత్ ఏదో చేయాలని నాకు ఉంది. లైక్ యాక్టింగ్ అంటే నాకు ఇంట్రెస్ట్. ఓకే. బట్ నా మీద నాకు ఇంకా అంత కాన్ఫిడెన్స్ రాలేదు. ఇప్పుడు నేను ఒక మూవీకి వర్క్ చేస్తున్నాను, మూవీస్ హ్యాండిల్ చేయగలను మెయిన్ DOPగా అనే కాన్ఫిడెన్స్ నాకు వస్తుంది. అలా ఒక మూవీ చేస్తే రావచ్చు, మేబీ ఈ మూవీ చూసి ఇంకేదన్నా వస్తే చెయ్యొచ్చు, అలా వెళ్ళొచ్చు అంతే. ఇంకా లైఫ్ ఏమి ఇస్తుందో మనకు తెలీదు, వచ్చిన ఛాన్స్ పట్టుకొని వెళ్ళిపోవడం అంతే. ఇంకా వెళ్తూ ఉండాలి, ఏటో అయిపోతుంది. నేను అనుకోలేదు ఇప్పుడు ఒక ఇంటి మీమ్ పేజ్ లేకముందు నార్మల్. సో మీమ్ పేజ్ వచ్చింది, కొన్ని సెలబ్రిటీ మీట్స్కి గెస్ట్కి వెళ్ళాను, కొంచెం రీచ్ వచ్చింది. తర్వాత ఏదో ఫిల్మ్ స్కూల్కి వెళ్ళాను, అక్కడ నుండి మూవీ సెట్స్కి వెళ్ళాను. సో అలా లైఫ్ అనేది చేంజ్ అవుతుంది స్టేజెస్లో. ఓకే. త్వరలో హీరో అయిపోతారు. హీరో అని కాదండి, యాక్టర్ అయితే చాలు. చాలు యాక్టర్, హీరో దాంట్లో అంత వద్దు ఇంకా. ఓకే. ఇప్పుడు ఒక డైరెక్టర్ విజన్ వేరేలా ఉంటుంది, మీ విజన్ వేరేలా ఉంటుంది కదా, అసలు ఎలా బ్యాలెన్స్ చేస్తారు? లైక్ ఒక మంచి సినిమాటోగ్రఫర్ చేసేది ఏంటంటే, చేయాల్సిన జాబ్ ఏంటంటే డైరెక్టర్కి ఉన్న విజన్ని స్క్రీన్ పైనకి తీసుకొని రావడమే మెయిన్. DOPగా సినిమాటోగ్రఫర్గా మెయిన్ ప్రయారిటీ అనమాట. అవును. సో మెర్జ్ అవ్వాలి, అతనికి ఏం కావాలో తెలుసుకొని అలాంటి విజువల్స్
ఆ స్టోరీ అనుకున్న ఎమోషన్ కన్వే అయ్యేలా లైటింగ్ కానీ కెమెరా మూమెంట్స్ కానీ అది కన్వే చేయడమే మెయిన్ డిఓపి మెయిన్ ప్రయారిటీ. ఓకే. ఇంకా అంటే లైక్ అంత అర్థమవకపోవడానికి ఏముండదు, ఎందుకంటే త్రూఅవుట్ మూవీస్ అదే టైప్లో ఉంటుంది. నేను ఇప్పుడు 1 year డిప్లొమా చేశాను దీని గురించి, త్రూఅవుట్ సినిమాటోగ్రఫీ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.